హాయ్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. ఈరోజు థంబ్నెయిల్లో సూచించినట్లుగా ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు కదా. అంటే పిల్లలు, వీళ్ళని పెంపకం అనేది చాలా ఒక కళ. పిల్లల పెంపకం అనేది ఒక కళ. దీనికి పూర్తి బాధ్యత వహించవలసింది తల్లిదండ్రులు. ఇదే విషయం నిపుణులు కూడా చెప్తున్నారు. ఈ తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణ లేకపోతే పిల్లలు తప్పుడు దారిలో వెళ్ళే అవకాశం ఎంతైనా ఉంది. కాబట్టి దీనికి సంబంధించిన అంశం మీద ఇప్పుడు మనం మాట్లాడదాం. తప్పొప్పులు తెలియని వయసులో నచ్చిన వస్తువుని ఎలాగైనా పొందాలని చిన్నపిల్లలు భావిస్తూ ఉంటారు. స్నేహితుల ప్రలోభం వల్ల, ఇంకేదైనా ఆలోచన వల్ల కానీ కొంతమంది పిల్లల్లో చేతి ఓటం కనిపిస్తుంది. అయితే అంత మాత్రాన పిల్లలపై దొంగ అనే ముద్ర వేయకూడదు. అలా అని అటువంటి పనులను చూస్తూ కూడా ఉండకూడదు. ఖచ్చితంగా అటువంటి పనులు తప్పు అని చెప్పాలి. తల్లిదండ్రులుగా జాగ్రత్తగా వారిని సరిదిద్దే బాధ్యత తల్లిదండ్రుల మీదే ఉంటుంది. దీనిపై మరికొన్ని విషయాల్ని విశాఖపట్నానికి చెందిన మానసిక వైద్య నిపుణులు ప్రసన్న కుమార్ గారు ఇలా తెలియజేస్తున్నారు. పిల్లలు చిన్నప్పటి నుంచి తమ చుట్టూ ఉన్నవారిని, పరిసరాలని పరిశీలిస్తూ అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. తెలిసి తెలియని తనంతో కొంతమంది పిల్లలు కొన్నిసార్లు తోటివారి వస్తువులను అపహరిస్తూ ఉంటారు. పిల్లల్లో ఇటువంటి ప్రవర్తనను గమనించినప్పుడు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సహజంగా ఆందోళన చెందుతూ ఉంటారు. అయితే పిల్లలు ఇలా చేయడం వెనక గల కారణాలను అర్థం చేసుకోవాలి. సరైన మార్గనిర్దేశం చేయడం ద్వారా పిల్లల్లో ఈ అలవాటును మాన్పించవచ్చని నిపుణులు చెప్తున్నారు. చిన్నపిల్లలు తాము చేస్తున్న పనుల్లో తప్పుల మధ్య తేడాలను అర్థం చేసుకోలేరు. ఇది అసలు కారణం. తమకు ఇష్టమైన వస్తువును చూసినప్పుడు అది కావాలనే కోరికతో కొంతమంది చిన్నారులు ఇలా చేస్తూ ఉంటారు. ఇంట్లో, స్కూల్లో వారిపై తగినంత శ్రద్ధ లేనప్పుడు ఇలాంటి పనులకు అలవాటు పడుతూ ఉండొచ్చు. స్నేహితులు ఇలా చేయడం చూసి వాళ్ళు కూడా అదే పనిని చేయడానికి మళ్ళీ ప్రలోభ పెట్టే అవకాశం ఉంది. అదేవిధంగా ఇంట్లో ఆర్థిక సమస్యలుంటే కావలసిన వస్తువులను కొనుగోలు చేయలేకపోతే వాటిని వేరే చోట చూసినప్పుడు అపహరణలకు పాల్పడవచ్చు. చిన్నారుల్లో ఇలా సాధారణంగా జరుగుతూ ఉంటుంది. మరి దీన్ని ఎలా మాన్పించాలి? ఏదైనా విషయం చెప్పేటప్పుడు పిల్లలతో ప్రేమగా, ఓర్పుగా మాట్లాడాలి. ఏ కారణాల వల్ల వాళ్ళు ఇతరుల వస్తువులు తీసుకున్నారు, ఎందుకు అలా చేస్తున్నారో తెలుసుకోవాలి. ఏది తప్పో ఏది ఒప్పో వారికి అర్థమయ్యేలా వివరంగా చెప్పాలి. తమ తప్పొప్పులను తెలుసుకుని వాటిని సరిదిద్దుకోవడానికి పిల్లలకు అవకాశం ఇవ్వాలి. మీ పిల్లలు స్కూలు, ఆటల సమయాల్లో ఎవరితో ఎక్కువ సమయం గడుపుతున్నారో తెలుసుకోవాలి. స్నేహితుల ప్రభావం వల్ల వారు ఇలా ప్రవర్తిస్తున్నారేమో గమనిస్తూ ఉండాలి. ఏదైనా వస్తువును దొంగిలించినప్పుడు వారిని శిక్షించడం కానీ, ఇష్టం వచ్చినట్లు తిట్టడం కానీ చేయకూడదు. వారిని పదే దొంగ అంటూ నిందించడం ఎంత మాత్రం మంచిది కాదు. ఇది వారి మనసుపై తీవ్ర ప్రభావం చూపించవచ్చు. దొంగతనం చేయడం మంచిది కాదని, నమ్మకం, విశ్వసనీయత అనేది చాలా ముఖ్యమని వారికి తెలియజెప్పాలి. ఈ ప్రవర్తన వల్ల ఇతరులు ఎలా బాధపడతారో, ముందు జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో ఉదాహరణలతో సహా వివరించాలి. చదువు, ఆటల్లో నిమగ్నం చేయడం ద్వారా మీ పిల్లల్లో సానుకూల ఆలోచనలు పెరుగుతాయి. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. నీతి కథలు చెప్పడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఒకవేళ పిల్లల ప్రవర్తన ఆందోళనకరంగా ఉంటే మానసిక వైద్య నిపుణులను సంప్రదించి వారి సలహాలు తీసుకోవడం ఉత్తమం. ఇదండి పిల్లల పెంపకం పట్ల తల్లిదండ్రులు తీసుకోవలసిన జాగ్రత్తలు. వారి యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దవలసిన తల్లిదండ్రులు బాధ్యత తీసుకుని వారు ఏం తప్పు చేస్తున్నా వారిని సరిదిద్దవలసిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈ ప్రకారంగా చేస్తే వీళ్ళు పెద్ద అయ్యేసరికి మంచి పౌరులుగా రూపొందటం ఖాయం. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఇతరులకు కూడా దీన్ని షేర్ చేయండి. ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి అనేక ఉపయుక్తమైన అంశాల మీద నా యొక్క ప్రసంగాలు వస్తూ ఉంటాయి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.